ప్రేమజ్యోతికి ఘనస్వాగతం పలికిన సత్యసాయి భక్తులు. భగవాన్ సత్యసాయి బాబా వారి ప్రేమజ్యోతి పుట్టపర్తి సత్యసాయి నిలయంలో ప్రారంభమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ పట్టణాలను తిరుగుతూ ఈరోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకి ద్వారా మంగళవారం మధ్యాహ్నం హుస్నాబాద్ పట్టణానికి చేరుకోగా గాంధీ చౌరస్తా వద్ద మంగళహారతులతో ఘనస్వాగతం పలికి సత్యసాయి మందిరం నాకు తీసుకొని వెళ్లడం జరిగింది. అనంతరం మందిరంలో స్వామివారి భజనలు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ యమునారాణిగారు మాట్లాడుతూ, పుట్టపర్తికి వెళ్లి స్వామివారిని స్వయంగా దర్శించలేని వారికోసం స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ప్రారంభమైనటువంటి ప్రేమజ్యోతి ఈరోజు బెజ్జంకి గుండా హుస్నాబాద్ రావడం సంతోషదాయకమని, హుస్నాబాద్ భక్తులంతా కూడా అదృష్టవంతులని, స్వామివారి సేవలో ప్రపంచంలోని సుమారు 75 దేశాల ప్రజలు నిత్యం స్వామివారిని స్మరిస్తున్నారని, వారి నామాన్ని జపిస్తున్నారని హుస్నాబాద్ సమితి సభ్యులంతా అదృష్టవంతులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సిద్దిపేట జిల్లా కన్వీనర్ నరసింహులు, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ వీరభాస్కర్, హుస్నాబాద్ సమితి కన్వీనర్ కొత్తపల్లి రవీందర్, మాజీ కన్వీనర్ దుడ్డి శ్రీనివాస్, సుధాకర్ రావు, మురికి సంధ్యావలి, కాపర్తి జయ, వెళ్లి శ్యామల, అంతయ్య, దొడ్డి లక్ష్మి, పుదారి లక్ష్మి, కొత్తపల్లి స్వరూప, జ్యోతి, మాషెట్టి స్వరూపరాణి, కైలాసం, నాగరాణి, మాధవి, రొడ్డ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ ప్రవాహం రసం
మన దగ్గరికి రాలేదు అనేటటువంటి హుస్నాబాద్ వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారు కానీ నిజంగా అందరికన్నా ఎక్కువ ఫీల్ అయింది నేను. ఒక 20 సార్లు ఉన్నాను మరి డీపీ గారితో హుస్నాబాద్ మిస్ అయిపోతున్నాము, హుస్నాబాద్ మిస్ అయిపోతున్నాము. స్వామి దయ ఈ విధంగా స్వామి ఈరోజు ఇక్కడికి రావడం అనేటువంటిది మనకు అదృష్టం ఉంది. కాబట్టి అందరం మనం దర్శనం చేసుకోగలుగుతున్నాము. ఒకటి స్వామివారు వారు ప్రేమ స్వరూపులు అని చెప్పుకుంటున్నాము. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రపంచంలో అన్నీ ఉన్నాయంటే ఒకటే. కానీ స్వామి ఏం చెప్తున్నారు అంటే ఇవి ఎన్ని ఉన్నా సరే ఒకటి ఉంటే చాలు, అన్నిటిని జయించవచ్చు, అన్ని కూడా నీ సొంతంగా పోతాయని చెప్పేసి స్వామి చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ ఒక్కటి తప్ప మిగతా అన్నిటిని దాదాపుగా సాధిస్తున్నాం. ఆ ఒక్కటే స్వామి చెప్పేటటువంటి సూత్రం ఏంటంటే ప్రేమ. ఇది ఎక్కడైనా కొన్ని మార్కెట్లో కొనుక్కుంటే దొరుకుతుంది అని అంటే మన హుస్నాబాద్లో అందరు కోటీశ్వర్లే కాబట్టి అట్లా వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. కానీ అది మార్కెట్లో దొరికేటట్టుగా కూడా లేదు. అది ఎక్కడ నుండి బయట నుండి ఊరేది కాదు, లోపల నుంచి ఊరేది అంటారు స్వామి. మరి అట్లాంటి ప్రేమ అనేటటువంటి ఒక ఏంటిది పానకం, ఒక రసం పంచడానికి స్వామివారు ఈరోజు మనకు ఈ ప్రేమ జ్యోతి అనేటటువంటి దాన్ని పంపించడం జరిగింది. అసలు వాస్తవానికి స్వామి ఆ జ్యోతి అనేటటువంటి దానికి చెప్పేటటువంటిది అంతరార్థం ఏంటి అంటే ప్రతి ఒక్కరి లోపల ఉన్నది కూడా ఆ దివ్య జ్యోతియే. నాలో ఉన్నది, నీలో ఉన్నది దివ్య జ్యోతియే, అదే పరమాత్మ అని చెప్పేసి స్వామి చెప్పారు. అటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే మనం చిన్నగా సాధన చేస్తూ ఆ స్థాయికి వెళ్ళడానికి చేసేటటువంటి ప్రయత్నాలే ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ అంటే మన అసలైనటువంటి కేంద్రం మన పుట్టగతి ప్రశాంతి. మరి అక్కడ ప్రజ్వలింపజేసినటువంటి ఆ జ్యోతి ఈరోజు మన నలుగులను తిరుగుతూ మన దగ్గరికి వచ్చేసింది. అంటే అదేంటి అంటే ఆ జ్యోతి అనేటువంటిది తను కలిగిపోతూ మనకు వెలుగును ప్రసాదిస్తుంది. మనకు కూడా అదే విధంగా మన జీవితంలో మన స్వార్థాన్ని త్యాగం చేస్తూ మన ఇతరులకి మనకు మన వల్ల అయ్యేటటువంటి సేవ కానీ ప్రేమ కానీ పంచాలి అనేటువంటిది స్వామివారు చెప్తూ ఉంటారు. భగవాన్ సత్యసాయి బాబా వారు అంటేనే ప్రేమ స్వరూపులు. ఇందాక కూడా గుర్తు చేసుకున్నాము. ఎట్లా చెప్పగలుగుతారు అనే దానికి ఒక నిజంగా ప్రామాణికంగా ఒక కొలత బద్దతో కొలిచి కూడా చెప్పారు. ఎందుకంటే ఇవాళ పిల్లలు నమ్మాలి అంటే ఏదైనా కూడా వాళ్ళు సైంటిఫిక్ గా ఒక ప్రామాణికంగా ఒక రీజన్ ఉంటేనే వాళ్ళు నమ్మతారు. దానికే బహుశా పాత భక్తులందరికీ కూడా తెలిసినటువంటిదే ఒక విదేశీ భక్తుడు, ఫారిన్ భక్తుడు బనానాస్కి అని పేరు. ఆయన దగ్గర ఒక డిఫరెంట్ కెమెరా, ఒక ప్రత్యేకమైనటువంటి కెమెరా ఉంటుంది. ఇప్పుడు మన కెమెరా మామూలుగా మనల్ని ఫోటో తీస్తే మనం పెడతాం, కాకపోతే కొంచెం డ్రైవ్ చేస్తే మనం నల్లగా కావాలని నిలబెట్టవచ్చు అంతే. కానీ అది మాత్రం ఏంటంటే మనలో ఉన్నటువంటి స్వభావాన్ని కొలిచేటటువంటి కెమెరా. ఆ కెమెరాతో ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి మహనీయులు, మహానుభావులు, సాధువులు, సత్పురుషులు, బాబాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఆ కెమెరాతో ఆయన చూస్తూ వచ్చారు, పరిశీలిస్తూ వచ్చారు. వస్తే ఎవరైతే మామూలుగా మనలాంటి వాళ్ళని ఆ కెమెరాతో చూసినప్పుడు పెద్దగా కాంతి అనేటటువంటి జరగలేదు. అదే ఒక సన్యాసి, ఒక సాధువు వాళ్ళని పరీక్షించినప్పుడు మాత్రం వాళ్ళ వెనకాల ఒక రకమైనటువంటి ఆరా వెలుగు కనపడేది. అదే కెమెరాతో వారు మన బెంగళూరుకు వచ్చారు. బెంగళూరుకు వచ్చినప్పుడు స్వామి దర్శనానికి ఇవ్వడానికి తీసుకుంటే నిజంగా అసలు స్వామి కనిపించలేదట. అంటే ఒక ప్రేమ అనేటటువంటి ఒక ప్రవాహం లాగా కదులుతుందా అంటే స్వామి ఎటువైపు వెళ్తే అటువైపు అక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి వేలాది మంది భక్తులు కూడా ఎవరు కనిపించినంతగా ఆ ఆడ అంటే ఆ వెలుగులు కంచూపు వేర ఆయన వారణాసి చుట్టూ తిరిగి చూశాడంట. ఏంటి ఎక్కడి నుంచి లేదు మన ఫోకస్ రేట్లు అట్లా ఏమైనా వేసారని చెప్పేసి చూశారంట. అది కాదు, అది స్వామిలో నుంచి వచ్చేటటువంటి ఒక ప్రేమ ప్రవాహం అని ఆయన వారణాసి తెలియజేయడానికి కొలిచి చెప్పారు. అంటే అటువంటి ప్రేమ స్వరూపులు. మరి ఆ ప్రేమను మనం కూడా రుచి చూడాలి, చవి చూడాలి, మనం కూడా 10 మందికి పంచాలి అనేటటువంటి ఉద్దేశంతో మనకు ప్రేమ ఉద్యోగి ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది. మనందరం ఈరోజు దర్శనం చేసుకోవడం మన భాగ్యం.